ఉమ్మడి ఆదిలాబాద్లో ఎండల దగడు నిపుల కొలిమిని మరిపిస్తోంది. ఎండవేడిలో ఉపాధి హామీ కూలీలు విలవిల్లాడుతున్నారు. గడ్డపార కొర్రాయిలా మారింది. ముడితే చాలు చేతులకు పొక్కులు వస్తున్నాయి. కూలీలు సొమ్మసిల్లి పడిపోతున్నారు. మరోవైపు మండుతున్న ఎండలకు కూరగాయలు మాడి మసైతున్నాయి. దిగుబడి తగ్గి రైతులు దిగులు చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడి వేడికి అల్లాడుతున్నారు పబ్లిక్. ఎండ వడగాలులకు ఆగమైపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 45.2, నిర్మల్ జిల్లా కుబీర్లో 45.2, మావల్లో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండల తీవ్రతకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎండలో ఉపాధి హామీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పనిచేసే ప్రాంతంలో నీడనిచ్చే టెంట్లు లేవని, తాగునీళ్లు లేవని చెబుతున్నారు. ఎండలో గడ్డపార పట్టుకుంటే చేతులకు పొక్కులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎండ తీవ్రత తట్టుకోలేక సొమ్మసిల్లి పడుతున్నారు. మరికొందరు ప్రాణభయంలో పనులు మానేశారు. ఇంటికి వస్తే మరి 8 కాదు 9 కాదు 10 గంటల కిడిస పెట్టాలా, 10-12 అవుతున్నది. మేము గరీబ్ వాళ్ళు ఏదో గాసంకు లేక వస్తున్నామంటే పొక్కులు వస్తున్నాయి, చక్కెర వస్తున్నాయి, నీళ్ళకు చక్కెర వస్తున్నది. నీళ్ళు చాలా ఇప్పుడు ఇన్నది రాయి కానీ వాళ్ళు నీళ్లు బిల్లు పెడతారు. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు, టెంట్ వేసులు లేదు, ఏం లేదు. బాగా తక్కువ ఉంటుండే ఎండ, ఇప్పుడు రాను రాను ఎక్కనే ఎండ అవుతున్నది. 42-43 పాయింట్ల దానిక కూడా అవుతున్నది. ఇప్పుడు 7 గంటల నుంచి 10:30-11 గంటల వరకు అయిపోతుంది పని. ఏదో డబ్బులు వస్తాయని ఆశకు చేయనే పడుతుంది. అందరి ఆర్థిక పరిస్థితి ఒక తీరు ఉండదు, చేయనే పడుతుంది. డబ్బులు పడతాయి అన్న ఆశకు వస్తాయి, ఎప్పుడన్నా వస్తాయన్న నమ్మకం కొరకు తనలాడు. కూరగాయ పంటలపై ఎండలు ఎఫెక్ట్ మామూలుగా లేదు. వేడి తట్టుకోలేక తోటలు ఎండిపోతున్నాయి. పొన్నారి గ్రామంలో రైతు బాలాజీ ఎకరం పొలంలో బెండకాయలు సాగు చేశారు. ఎండకు పూత ఎండిపోయి దిగుబడి పడిపోయిందని చెప్పారు రైతు. గతేడాది ఇదే టైంలో 2 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, ఈసారి క్వింటా రావడం కష్టమేనని వాపోయారు. భూమి నుంచి వాటర్ లెవెల్ పడిపోతున్న కారణంగా నీళ్ళు లేకపోతున్నాం. నీళ్ళు లేకపో కారణంగా ఎండిపోతుంది. చెట్లు ఎండిపోయి దిగుబడి పంట కూడా తగ్గింది. వాటర్ లెవెల్ పడిపోతుంది, ఇంకా రెండుకి కలిసిపోయి మన లాస్ వస్తున్నాయి. 40-50 రూపాయల కేజీ వెళ్ళి బెండ ఇప్పుడు 30-20-25 ఆ రేట్లో వెళ్తున్నది. అంటే ఎండతోని ఆ రంగు పాడైపోతున్నది పంటది. బెండకాయ పచ్చగా ఉండట్లేదు ఎండతోని కారణంగా, అందుకు రేట్లు పడిపోతున్నాయి. రాష్ట్రంలో టమాటా సాగుకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి. 1000 ఎకరాల్లో టమాటా వేశారు రైతులు. కానీ పంట దిగుబడిపై ఎండల ప్రభావం పడుతోంది. ఎండకు టమాటాలు రాలిపోయి 1000 ఎకరాల్లో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. చూస్తున్నారు కదా సార్ మీరు, మొత్తం అయితే ఎండిపోతున్నది. ఇది కాయ అనేది ఎండకి ఇప్పుడు డైరెక్ట్ ఎండ తగులుతుంది దీనికి. ఇది మొత్తం ఇది మెత్తబడిపోతుంది కాయ, ఎవరు తీసుకోరు. ఇక అందుకు నష్టమే ఉన్నది. గత ఏడాది బాగానే ఉండేది కానీ ఈసారి ఎండలు తొందరగా వచ్చినాయి. ఉష్ణోగ్రతలు కూడా ఫుల్ పెరిగిపోయింది. గత ఏడాది కొంచెం రేటు కూడా కలిసి వచ్చింది. ఈసారి మాత్రం మొత్తం డౌన్ ఉంది. ఎండ అయితే ఫుల్ ఉన్నది. లేబర్ కూడా రావడానికి భయపడుతున్నారు. జిల్లాలో వడదెబ్బ మరణాలు కలవరపెడుతున్నాయి. 2 రోజుల్లో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని చెప్పారు అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.